నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి అండి. ఆయన ఎంతో నీతి నిజాయితీతో బతికారు. స్టూడెంట్స్ కోసం ఆయన ఎన్నో ఉద్యోగాలు కల్పించి ఎంతో ముందు చూపుతోటి విజయం ఉన్న మనిషి ఆయన అరెస్ట్ చేస్తే తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని వందల మంది. వాళ్ళందరినీ పరామర్శించడానికి బోనమ్మ గారు బయలుదేరి వెళ్ళారు. మొన్న వెళ్ళారు. ఒకరోజు పోయి రెండో రోజుకే నిజం గెలిచింది. చంద్రబాబు గారు బయటకు వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఒకటే చెప్తున్నాను, నారా వాళ్ళ ఫ్యామిలీ కానీ నందమూరి వారి ఫ్యామిలీ కానీ వాళ్ళకి అవసరం లేదండి. వాళ్ళ ఇంట్లో ఉండి ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఈ రోజున బయటకు వచ్చి అక్రమ సంపాదన కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటే ఆయన ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారండి. అలాంటి దీనిలో ఇదేంటండి, ఇది ఆయన మీద అన్యాయంగా అక్రమంగా కావాలని కక్షపూరితంగా చేసిందే తప్ప ఆయన ఎప్పుడు అన్యాయాన్ని పాల్పడే మనిషి కదా. అన్యాయం చేయనివ్వరండి, ఆయన ఎవరిని చేయనివ్వరు. అలాంటిది నారా వారి ఫ్యామిలీ కానీ నందమూరి వారి ఫ్యామిలీ కానీ వాళ్ళకి అవసరం లేదండి. కానీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు తిరుగుతున్నారంటే మన కోసం, ప్రజల కోసం. అలాగే స్టూడెంట్స్, విద్యార్థులు రేపు భవిష్యత్తు ఏమవుతుందో అన్నట్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ బయటకు వచ్చి తిరుగుతున్నారండి. అది మనం ఆలోచించుకొని మన విజయంలో నాయకుడు ఎవరు, మన రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఎవరికి వేయాలి, ఎవరిని గెలిపించుకోవాలి అని మనం ఆలోచించుకొని మనం చేయాలండి. ఇప్పుడున్నప్పుడు గవర్నమెంట్ ఉంది, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఇలాగే కనుక ఉంటే కనుక నెక్స్ట్ వచ్చే భవిష్యత్ తరాలు ఏమవుతాయండి? ఇలాంటి రాజకీయాలు కానీ ఇలాంటివి కానీ చేస్తే నెక్స్ట్ వచ్చే పిల్లలు భవిష్యత్తు పాడైపోతుందండి. అలాగే పిల్లలు కూడా నీతి నిజాయితీ పథకాలను ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందండి. అందుకని దీన్ని మనం ఖండిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తూ మన సంఘీభావం తెలుపుతూ, కానీ బాబు గారు బయటకు వచ్చినందుకు ఆనందపడుతూ చాలా హ్యాపీగా. ఇప్పుడు నిజంగా చెప్పారంటే అండి, ఆ మద్యం దీని గురించి పెట్టారు, అది తిరిగి వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుందండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మద్యం పంపడం కానీ అలాగే బ్రాండెడ్ లేదు, వాళ్ళ సొంత కొన్ని. ఇంకొక విషయం ఏంటంటే, అన్నిటికీ మనం కూరగాయలు కొనుక్కుంటే ఫోన్పే చేస్తాం, ఫోన్పే లేదు. మద్యం దగ్గర ఎక్కడైనా కానీ క్యాష్ ఇస్తేనే మద్యం. అంటే ఏంటంటే దీనివల్ల వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు వెనకేసుకుంటున్నారు ఈ 4 సంవత్సరాల నుంచి అర్థమవుతుంది. అలాగే ఈ అసలు మద్యపానం నిషేధం చేస్తా అన్నారు. దాన్ని నిషేధం చేయకపోయినా పర్లేదు, కానీ కంట్రోల్ చేయాలి కదండి. కంట్రోల్ చేయకపోగా బ్రాండెడ్ కాకుండా వాళ్ళ సొంత బ్రాండ్లు తీసుకొచ్చి క్యాష్ తీసుకొని ఎంత సొమ్ము వాళ్ళు వెనకేసుకుని ఎంత అన్యాయంగా చేస్తారంటే, ఆ మద్యం తాగి చనిపోయిన ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఆడవాళ్ళు విధి పోసుకుంటున్నారు, విసుగు పోసుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ చేసిందంతా కూడా అన్యాయం అండి. ఇలాంటి విషయాలకు వస్తే ప్రజలు పాడైపోవడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే పాడైపోతుందండి. అదే బాబు గారిని మనం గెలిపించుకుంటే మనకు విజయం నాయుడు, మన అమరావతి, మన పోలవరం, పిల్లల భవిష్యత్తు, రేపటి ఫ్యూచర్, ఐటీ రంగం. ఒకటేంటండి, అగ్రికల్చర్ కూడా అన్నింటిలో కూడా మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది ఆయనేనండి. ప్రతి దానిలో మనం నిజంగా చెప్పండి, హైదరాబాద్ కన్నా మనమే డెవలప్ అవుతుండే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని. మన చంద్రబాబు నాయుడు ఇప్పుడు డెవలప్ అయ్యేవాళ్ళవి ఈ 5 years కానీ. ఆయన రాకని ఈయన ఇచ్చిన తర్వాత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడండి. దీన్ని మొత్తం కవర్ చేసుకొని చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు చేయలేరండి. ఆయన రావాలి, ఆయన చేయాలి. ఆయన విజయం నాయకుడు, ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. కానీ మేము చాలా ఆనందపడుతున్నామండి ఆయన బెయిల్ వచ్చినందుకు. కేవలం వాళ్ళకి అదే కారణం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన ఇంట్లో ఉండరండి. 24/7 ఆయన ప్రజల్లో ఉండే మనిషి. ఇంట్లోనో లేదా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం బయట అసలు ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు. ఆయన 24/7 బయట ప్రజల్లోనే గడుపుతారు. ఆయన కార్యక్రమాలు ఆయన ఏం చేస్తున్నారు, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏంటి, 2047 అని ఇలా కార్యక్రమాలు చేసుకుంటుంటారు. ఆయన కనుక బయట ఉంటే ఇలా ఉంటే ఎలక్షన్లో వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. అందుకని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఆయన కక్షపూరితంగా జైల్లో పెట్టించి, అన్యాయంగా పెట్టించి మళ్ళీ ఎక్కడొస్తారని చెప్పేసి అని వేరే కేసు పెట్టి పీటీ వారంటీ మీద ఇంకో కేసు అని ఇన్నర్ రింగ్ రోడ్ అని ఇవన్నీ పెట్టి ఆఖరి బెయిల్ వస్తుందేమో, హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా బెయిల్ కంపల్సరీ వస్తుంది కదండి, వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి దాని గురించి మళ్ళీ మద్యం గురించి మళ్ళీ ఇంకో కేసు పెట్టారండి. ఆ కక్షపూరితంగా వాళ్ళు గెలవరు, వాళ్ళు ఓడిపోతాం అని కన్ఫర్మ్ చేసుకొని, అంటే చంద్రబాబు నాయుడు గారు బయట ఉండి గెలవరు, ఆయన ఎలాగైనా లోపల ఉంచాలని చెప్పేసి అనే ఉద్దేశంతోనే చేశాను. కానీ ఎంత చేసినా కానీ న్యాయమే గెలుస్తుందండి. న్యాయం గెలుస్తుంది, నిజం గెలిచింది. కార్యకర్తలే కదండి, ప్రజలందరూ కూడా విషయాన్ని తెలుసుకున్నారు, ఏం జరుగుతుందని తెలుస్తుంది. అందరూ కూడా టీడీపీకి సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే టీడీపీ సపోర్ట్ అంటే పార్టీ టీడీపీ ఒకటే కాదండి, డెవలప్మెంట్ సపోర్ట్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల డెవలప్మెంట్ కోసం ప్రజలందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు. వైసీపీ గుండెల్లో రైలు పరిగెట్టడం కాదండి, ఇక వాళ్ళు కనిపించకుండా పోతారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ డిపాజిట్లు రావు, వాళ్ళ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలని భయపడతారు. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒక ఎత్తు, బాబు గారు లోపల పెట్టిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టీడీపీకి బాబు గారి మీద ఉన్న అభిమానం ఎంతమందికి ఉందనేది కొన్ని లక్షల పరంగా ఒక దేశంలోనే ఆయన నాయకుడు అనుకున్నాను. మంచి
ఒక విజన్ ఉన్న వ్యక్తి అని. కానీ ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అన్నీ అలాగే కాదు, వేరే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరే దేశాల వాళ్ళ నాయకులు కూడా ఈయన అరెస్ట్ని ఖండించారు. ఈయన నిజంగా మన ఇండియాకి సంబంధించిన నాయకుడే కాదండి, ఈయన ప్రపంచ నాయకుడు. నిజంగా ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మనసులోంచి మహాత్మా గాంధీ మన జాతిపిత అని పిలుస్తాము, కానీ మన 2 తెలుగు రాష్ట్రాలకి మన రాష్ట్రపిత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను చెప్తున్నానండి.